సిఐ గారు వచ్చిన తర్వాత రమ్మని చెప్పాలి. మీరు ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి గొడవ పెట్టద్దు. హలో హలో రమేష్, నేను ఏఎస్ఐ భాస్కర్రావు సార్ని మాట్లాడుతున్నాను, నర్సింహపేట పోలీస్ స్టేషన్ నుండి. చెప్పండి సార్. ఎక్కడున్నావు? ఉన్నావా? లేను సార్. షాప్లో ఉన్నావా? సార్ లేను సార్. ఎక్కడున్నావు? సార్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా సార్. కాదు, ఇప్పుడు ఎస్ఐ గారి దగ్గర ఒక 85,000 క్యాష్ ఉంది సార్. సార్ 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 ఈ క్యాష్ అర్జెంటుగా తీసుకొని సార్కు ఫోన్పే చేయించాలి. సార్ 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 వాళ్ళ పాప కొంచెం ఆరోగ్యం బాగాలేదని హైదరాబాద్లో ఉన్నారు హాస్పిటల్లో. సార్ సార్ వాళ్ళకి అర్జెంట్ పంపించాలి. ఎవరి దగ్గర ఆన్లైన్లో లేవు, క్యాష్ ఉంది చేతిలో మొత్తం. అయితే మన షాప్లో వేరే అబ్బాయి వచ్చింది సార్ ఈరోజు. నేను హైదరాబాద్ వచ్చేసిన సార్, రేపు బ్యాంక్ లేదని చెప్పి హైదరాబాద్ వచ్చేసిన సార్ నేను. అంటే ఇప్పుడు నువ్వు షాప్ నువ్వు చూడట్లేవా? షాప్ నేనే చూస్తున్నా కానీ ఇంకా వేరే అబ్బాయి కూడా పెట్టుకున్నా సార్ నేను, వేరే అబ్బాయిని సార్. అదే ఇప్పుడు క్యాష్ ఇస్తే కొడతాడా? కొట్టమంటే ఫోన్ పే చేస్తాడా ఆ పిల్లగాడు? సరే ఫోన్ చేస్తా సార్ ఒకసారి. సార్ కనుక్కుంటా సార్, ఉన్న అకౌంట్లో ఉన్నాయో మరి క్యాష్ బ్యాగ్ ఉందో కనుక్కుంటా సార్, ఒకసారి ఫోన్ చేస్తా. కాదు రమేష్, ఎట్లన్నా ఏర్పాటు చేయాలి. ఎస్ఐ గారు కొంచెం పర్సనల్గా అడిగిండు, మళ్ళీ నీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా చేస్తాను. అదే అర్థమైంది సార్, ఇప్పుడు నాకు అంత అర్థమైంది సార్. ఎంత 80 సార్? 80 ఎంత సార్? 80,000 క్యాష్ ఉంది మన దగ్గర. సార్ సార్ ఏమన్నా చార్జెస్ 1,000-2,000 అయినా ఏం కాదు. అట్లా కాదు కానీ సరే ఫోన్ చేస్తారు, ఇప్పుడే ఫోన్ చేస్తా సార్ కనుక్కొని. ఒక 50-60 వరకు అన్నా ఎంత వీలైతే అంత. సరే సార్. అదే సార్ మనకు ఫోన్ చేసి కనుక్కొని మీకు చెప్తా సార్. సరే.